అపరాజిత కౌండిన్య గారు, మీరు మీ గురువైన సామవేదం షణ్ముఖ శర్మనే ఇలా అన్నారు అని తెగ బాధపడిపోతున్నారే. మరి మీ గురువుకి మినిమం కామన్ సెన్స్ లేదా? ఎంతోమంది వేలాది లక్షలాది ప్రపంచవ్యాప్తంగా షిరిడి సాయిబాబా భక్తుల్ని కామెంట్ చేస్తే, విమర్శిస్తే, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తే, కించపరిచినట్టు మాట్లాడితే మరి సాయి భక్తులకి బాధ కలగదా? వాళ్ళు ఫీల్ గారా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా నీ గురువుకి లేదా? ఆయన అనేశారని తెగ బాధపడుతున్నావు. మరి నీ గురువుకి కనీసం కామన్ సెన్స్ లేదు. నువ్వు చెప్పాలి కదా ఆయనకి, గురువుగారు నేను చిన్నప్పటి నుంచి మీ ప్రవచనాలు విని పెరిగాను, నేను మీకు గ్రేట్ ఫాలోవర్ని, అలాగే షిరిడి సాయిబాబా ఫాలోవర్స్ కూడా ఎంతోమంది ఉంటారు, వాళ్ళని బాధ పెట్టకండి, ఈ విధంగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు తెలిసి తెలియకుండా చేయకండి అని అనాలి కదా. నువ్వు సాయిబాబాను విమర్శించితే నీకు పట్టదు. సిద్ధపురుషుడైన రమణానంద మహర్షి వారు చక్కగా ఈ విధంగా మాట్లాడొద్దు, ఇది సత్యమేనా, ఈ విధంగా చేయకూడదని ధర్మం చెప్తుంటే నా గురువుని అన్నారు. ఆయనకి మాట్లాడే అర్హత ఉందా? నీ గురువుకు ఉందా? ఫస్ట్ కేవలం ఏవో పురాణాలు 4 గ్రంథాల్లో చదువుకొని చెప్పేస్తే ఆయన గురువు అయిపోయాడా? అసలు ఫస్ట్ నీ గురువు అంటే ఎవరో తెలుసా? సిద్ధ పురుషుడైనటువంటి ఒక యోగీంద్రుడినే గురువు అంటారు. అపరాజిత, తెలుసుకో. నీ గురువు సిద్ధపురుషుడా? సిద్ధపురుషుడు కాదు కదా, ఏదో 4 గ్రంథాలు చదువుకున్న పండితుడు. ఆయనంటేనే నువ్వు తెగ బాధపడిపోతున్నావు. సాయి భక్తులకి నీ గురువు క్షమాపణ చెప్పాలి. మరి చెప్తాడా? చెప్పే హృదయం కూడా లేదు. ముందుకొచ్చి నా ఉద్దేశం ఇది కాదు, సాయి భక్తులు నేనేమి అనలేదు, సాయిబాబా అంటే నాకు సదభిప్రాయమే ఉంది అని చెప్పగలడా? శ్లోకాలు రాస్తాడు, ఏవేవో సాయిబాబాని పొగుడుతూ ప్రవచనాలు చెప్తాడు, తర్వాత ప్లేట్ తిప్పేస్తాడు. ఇది నీ గురువుకు ఉన్న మేనర్స్. ఈ గురువుని పట్టుకొని నువ్వు వేలాడడం, ఆ గురువుని ఏదన్నా అంటే నువ్వు తెగ బాధపడిపోవడం. మరి సాయి భక్తులు అందరూ బాధపడుతూ ఉన్నారు. దా ముందుకు రా, క్షమాపణ నువ్వైనా చెప్పు నీ గురువు తరపున చెప్పు. అదేమంటే మా ఇంట్లో మా నాన్న లాయరు, మా ఇంట్లో మా అన్న లాయరు, నేను లాయర్నే. మినిమం సెన్స్ ఉండాలి కదా. మీరు లాయర్స్ అయ్యి కూడా ఇంటెలిజెన్స్ లేదు మీకు. ఈ విధంగా సాయిబాబాను ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారా? ఒక అవధూతను పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? సాయి భక్తుల మనోభావాలకి సమాధానం ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? చేతిలో ఫోన్ ఒకటి ఉంది, వీడియో తీసేస్తావు, నీ బుద్ధికి తోచినట్టు 4 మాటలేదో మాట్లాడేస్తావు. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, నీకు మినిమం సెన్స్, మేనర్స్ ఇవన్నీ ఉండాలి కదండి. ఇవన్నీ చూసుకోకుండా ఎలా మాట్లాడతారు? మీ గురువు సామవేదం షణ్ముఖ శర్మ ఒక చిల్లర గ్యాంగ్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. వాళ్ళు పొద్దున్న లెగిస్తే క్రిస్టియన్ల మీద పడటం, డబ్బులు దండుకోవడం, ఆన్లైన్ బెగ్గింగ్ చేయడం, వెధవ మాటలన్నీ మాట్లాడడం, అందరినీ బూతులు తిట్టడం. వీళ్ళే ఆ లలిత్ గాడు, ఆ కరుణాకర్ గాడు, వీళ్ళు పట్టుకొని ఇంటర్వ్యూ ఇస్తాడా? ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాలి? ఆ దగులుబాజీలకా ఇంటర్వ్యూ ఇచ్చేది? తెలుసుకొని సవ్యంగా నడుచుకుంటే బాగుంటుంది. ముందు నీ గురువుని ముందుకొచ్చి క్షమాపణ చెప్పమనండి, అప్పుడు బాధపడు, తప్పులేదు.